Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు అన్నట్టుగా తయారైంది తెలంగాణ ప్రజల పరిస్థితి. ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హామీలు నోటి దగ్గరకు వచ్చి అందకుండా పోతున్నాయి. 6 గ్యారెంటీల్లో ఇప్పటికే పలు గ్యారెంటీలను అమలు చేయగా వాటిల్లో కొన్ని హామీలు అర్హులైన కొందరు ప్రజలకు చేరడం లేదు. అందులో గ్యాస్ రాయితీ ఒకటి. అర్హత ఉన్నా గ్యాస్ రాయితీ రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు గ్యాస్ కంపెనీలు నిబంధనలు పాటించకపోవడమే కారణం. రెండు 2023 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 3 హామీల్ని అమలు చేస్తామని తెలిపింది. అందులో భాగంగా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల నగదు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. వీటిల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలకు అందుబాటులోకి వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీని ప్రారంభించారు. అయితే ఈ పథకానికి నిజమైన అర్హులకు పాలిట గ్యాస్ కంపెనీల నిర్లక్ష్యం శాపంగా మారింది. గ్యాస్ కంపెనీలు నిబంధనలు పాటించకపోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వాళ్లు రాయితీ రాకపోయేసరికి నగర, పురపాలక, ఎంపీడీఓల కార్యాలయాలని ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తుదారుల గ్యాస్ కనెక్షన్ కేవైసీతో పాటు యూనిక్ ఐడి నెంబర్ లేకపోవడంతో రాయితీకి దూరం అవుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ, కంపెనీ అధికారులు వీళ్లను పట్టించుకోవడం లేదు. వంట గ్యాస్ కంపెనీలు ప్రతి వినియోగదారుడికి 17 లేదా 10 అంకెలతో ఎల్పీజీ యూనిక్ ఐడిని కేటాయిస్తారు. ఇది లేకపోవడంతో అర్హులకు పథకం అందడం లేదు. గ్యాస్ సరఫరా చేసే సమయంలో వినియోగదారుడి క్యాష్ బిల్లుపై కానీ, డొమెస్టిక్ గ్యాస్ కన్జ్యూమర్ కార్డులో కానీ గుర్తింపు నెంబర్ ఉంటుంది. కానీ ఆ సంఖ్యను నమోదు చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సుమారు 20 నుంచి 30 ఏళ్ల కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారుల వద్ద కూడా యూనిక్ ఐడి నెంబర్ లేకపోవడంతో గ్యాస్ రాయితీ రావడం లేదు. మరోవైపు ఈ కేవైసీ లేని కారణంగా 500కే గ్యాస్ పథకం నోటికాడికొచ్చి అందకుండా పోతోంది. ఈ కేవైసీ లేని ఎల్పీజీ వినియోగదారుల మహాలక్ష్మి దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్ల సహాయంతో ఇంటి వద్దే ఈ కేవైసీ సేకరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ప్రారంభమైతే కాలేదు. దీంతో వినియోగదారులు ఏజెన్సీలకు పరిగెత్తుతున్నారు. తీరా అక్కడికి వెళ్తే ఆధార్ అనుసంధానం లేదని, కుటుంబ సభ్యుల్లో మరొకరి ఆధార్తో అనుసంధానమై ఉందని చెప్పడం వాళ్లను నిరాశకు గురి చేస్తోంది. కొత్త ఆధార్ అప్లోడ్ చేయడానికి మరింత సమయం పట్టడంతో నిజమైన అర్హులు నష్టపోతున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.